మనం మొబైల్స్ వాడతాం, బట్ వాటిలో కొన్ని బ్రాండ్స్ మీనింగ్ ఏంటో మనకు తెలియదు. ఏం పర్లేదు, నాకు కూడా ఇవాళనే తెలిసింది. OnePlus, దీని మీనింగ్ నెవర్ సెటిల్. అంటే మనం జీవితంలో ఏ స్టేజ్ లో ఉన్నా కానీ అక్కడే అయిపోవద్దు, ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అడుగులు వేస్తూనే ఉండాలి. అంటే వన్ స్టెప్ బెటర్ దాన్ అదర్స్. అందుకే OnePlus అని పెట్టారు. యాపిల్, ఇది స్టీవ్ జాబ్స్ పెట్టిన పేరు, మీకు ఎలాగో తెలుసు. అయితే ఆయన బ్రాండ్ నేమ్ అనేది సింపుల్ అండ్ ఫ్రెండ్లీగా ఉండాలనుకున్నాడు. మెయిన్ గా నాన్ టెక్నికల్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అందుకే సింపుల్ గా యాపిల్ అని పెట్టాడు. శాంసంగ్, ఇది ఒక కొరియన్ వర్డ్ అండ్ దీని మీనింగ్ 3 స్టార్స్. సింపుల్ గా చెప్పాలంటే దీని మీనింగ్ గ్రేట్నెస్. Xiaomi, ఇప్పుడు నేను Xiaomi అన్నా కదా, చాలా మంది కూడా ఇదే అంటారు, బట్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి Xiaomi. ఇందులో షా అంటే స్మాల్ అండ్ ఎంఐ అంటే మొబైల్ ఇంటర్నెట్. ఎంఐ అంటే మిషన్ ఇంపాసిబుల్ గా కూడా వీళ్ళు చెప్తారు. ఒప్పో, దీనికి అంత డీప్ మీనింగ్ ఏం లేదు, ఇది కొంచెం క్యాచీ అండ్ షార్ట్ గా ఉంటుంది అని పెట్టారు. దీని కరెక్ట్ మీనింగ్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వివో, ఇది ఒక లాటిన్ వర్డ్ అండ్ దీని మీనింగ్ ఐ లీవ్. సింపుల్ గా చెప్పాలంటే ఎనర్జీ అండ్ లైఫ్. రియల్మీ, దీని మీనింగ్ పేరులోనే ఉంది. రియల్మీ అంటే నిజమైన నేను, అంటే ఆథెంటిక్ అండ్ జెన్యూన్. నోకియా, ఫిన్లాండ్ లోని నోకియా అనే టౌన్ లో దీన్ని తయారు చేశారు, సో పేరు కూడా అదే పెట్టారు. మోటరోలా, యాక్చువల్లీ ఇది 2 వర్డ్స్ కాంబినేషన్, మోటార్ అండ్ విక్ట్రోలా. ఇక్కడ మోటార్ అంటే ఆటోమొబైల్, విక్ట్రోలా అంటే సౌండ్ సిస్టమ్స్. హవాయ్, ఇది నేను కరెక్ట్ గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నా, కరెక్ట్ కాదో మీరే చెప్పండి. ఇది ఒక చైనీస్ వర్డ్ అండ్ దీని మీనింగ్ చైనాస్ అచీవ్మెంట్. లాస్ట్ వన్ వచ్చేసి గూగుల్, ఇది గూగుల్ అనే వర్డ్ నుండి వచ్చింది. గూగుల్ అంటే 1 ఫాలోడ్ బై 100 జీరోస్, అంటే 1 పక్కన 100 జీరోస్ పెడితే అది ఒక హ్యూజ్ నెంబర్ అవుతుంది. గూగుల్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుంది అండ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది గూగుల్ అనే పేరు ఎలా వచ్చిందో.